మహిళల ఆర్థిక బలోపేతానికి వారి నెలసరి ఆదాయాన్ని పెంపొందించడమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం కింద భూమిని ఆస్పిరేషనల్ బ్లాక్ 2024 మార్చ్ డెల్టా ర్యాంకింగ్స్ తో సౌత్ ఇండియాలోనే ప్రథమ స్థానం సాధించడం ఎంతో గర్వకారణమని కొనియాడారు. ఈ అద్భుత ప్రతిభకు గుర్తింపుగా నీతి ఆయోగ్ భూమిని బ్లాక్ కు 1.50 కోట్ల ప్రోత్సాహక గ్రాంట్ ను మంజూరు చేసిందని కలెక్టర్ తెలిపారు. ఈ నిధులను కేవలం ఒకేసారి అయిపోయే పనులకు కాకుండా దీర్ఘకాలిక సమాజ ఆస్తుల సృష్టికి, ఉపాధి అవకాశాల కల్పనకు వినియోగించాలనే నిశ్చయంతో 15 లక్షల స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి, నైపుణ్యాభివృద్ధికి, జీవనోపాధి, టైలరింగ్ శిక్షణ కేంద్రాలకు కేటాయించామని కలెక్టర్ పేర్కొన్నారు. బామిని మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో వెలుగు విభాగంలో నూతనంగా ఏర్పాటు చేసిన టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని గురువారం స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కలెక్టర్ ఘనంగా ప్రారంభించారు. అలాగే ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని మీరు అప్లై చేయటం వల్ల మీరు ఆర్థికంగా బలోపేతం అవుతారు. మరి కలెక్టర్ గారు అన్నట్టుగా గ్రామ స్థాయిలో ఏమైనా అక్కడే కాకుండా అక్కడే ఉండిపోకుండా బల్క్ ఆర్డర్స్ ఏమైనా మనం అది కూడా ఆదిగా మీరు కూడా వీడిగా ప్రయత్నం చేయాలి. బయట నుంచి ఏమైనా కొన్ని కంపెనీస్ ఉంటాయండి, వాళ్ళతో మనం ఏమైనా టైఅప్ చేయగలిగితే మహిళలకు ముఖ్యంగా కొంతమంది పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయండి, ఎస్ఆర్ కానీ అవ్వచ్చు, తర్వాత చెన్నై షాపింగ్ మాల్ అవ్వచ్చు, ఇట్లాంటి వాళ్ళతో ఏమైనా మనకు అవకాశం ఉంటే వీళ్ళకి ఏమైనా బల్క్ ఆర్డర్ ఇన్ రిటర్న్లో గవర్నమెంటే కాకుండా ప్రైవేట్గా మనం బల్క్ ఆర్డర్స్ ఏమైనా తేగలిగితే మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఆ విధంగా మనం ట్రైన్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. హెచ్ఎంఎల్తో మాట్లాడుకొని ఆ పిల్లల పేరెంట్స్ తోటి మీరు మార్కెటింగ్ చేసుకోగలిగితే అది కూడా మంచి ఆదాయం అవుతుంది సీజనల్. అలాగే పండగలప్పుడు కూడా మనకు ఆర్డర్స్ వస్తాయి. వీటితో పాటుగా మనం ఇది ఆస్పిరేషన్ బ్లాక్ మనం ప్రత్యేక శ్రద్ధతో ఇక్కడ డెవలప్ చేస్తూ ఉన్నాం. సో మనం పుట్టినటువంటివి బయట అమ్మడానికి వీలుగా మార్కెటింగ్ ప్లాన్ కూడా మనం తయారు చేసుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిసారిగా ఆ సపోర్ట్ కూడా మీకు అంటే రెడీమేడ్ డిమాండ్ కుట్టడానికి పని కూడా రెడీమేడ్గా లోకల్లో కాకుండా మనం బయట నుంచి కూడా మీకు ఆర్డర్ ఇప్పించేందుకు కూడా ఇప్పుడు సిద్ధం చేశాం. వీటిని మీరు విజయవంతం చేయాలి అంటే క్వాలిటీగా చేయాలి. మొక్కుబడిగా చేసి పని పూర్తయిపోతే చాలు అని అనుకుంటే మాత్రం నెమ్మదిగా మీరు ఇందాక చెప్పినట్టుగా పక్కన పెట్టేసుకోవాల్సి వస్తుంది. వృత్తిని ఎప్పుడూ కూడా దైవం లాగా చూడాలి. మీరు గమనిస్తే